ఈ బైక్ వచ్చేసరికల్లా 250cc అంట, ఇంక ఈ చిన్న వచ్చేసరికల్లా 155cc. అసలు ఏమీ కనిపించట్లా, మొత్తం మంచిగా ఏమీ కనిపించట్లా. రాంగ్ రూట్లో వస్తున్నాడు, రాంగ్ రూట్లో వస్తున్నాడు. బ్రేక్ బ్రేక్ అది. జై శ్రీరామ్. సో హై మచాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్ విత్ తరుణ్. సో ఆఫ్టర్ ఏ వెరీ 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 లాంగ్ గ్యాప్ వీడియో అయితే చేస్తున్నాను. నేను ఇప్పుడు వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసరికల్లా మచిలీపట్నం బందర్ బీచ్. ఇది బందర్ బీచ్కి వెళ్దాం అనుకున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉందంట. టెంపుల్ కూడా కొంచెం యూనిక్ స్టోరీ అయితే ఉంది టెంపుల్కి. సో టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఈ బైక్లో ఏంటంటే ఎంటీకి ఏంటంటే బైక్లో ఫ్యూయల్ అయిపోతుంది అనే టైంలో ఇంకా రిజర్వ్ అంటే మనకి బిఎస్ఓలో ఎలా అయితే రిజర్వ్ ఉందో, సో అలా రిజర్వ్ అయిపోతుంది అనే టైంలో ఏంటంటే ఈ బండికి ఇక్కడ 0 అని చెప్పేసి ట్రిప్ F అని చెప్పేసి 0 చూపిస్తుంది. సో అక్కడ నుంచి ఏంటంటే అరౌండ్ మనకు ఒక బైక్లో ఇంకా 1 లీటర్ పెట్రోల్ ఉంటుంది. అక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఒక 50 కిలోమీటర్స్ ఎంత వెళ్తుంది. ఇదివరకు ఏంటంటే మనకి రిజర్వ్ ఉండేది కదా, ఇప్పుడు ఏంటంటే ఎంటీ అయితే మాత్రం ఇలాగా. వేరే వాళ్ళు ఏమైనా మీకు తెలిసినవి అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సేమ్ మీ బైక్స్కి కూడా ఇలాగే అయితే చూడండి. అసలు ఎదురంతా మంచిగా అసలు ఏం కనిపించట్లేదు. ఓ కానీ బాగుంటుంది ఇలా ఉంటే మాత్రం. రోడ్ కూడా సూపర్ ఉంది. ఈజీగా 100 to 120 లేపచ్చు ఈ రోడ్ మీద స్పీడ్ నా బైక్ మీద. సో ఫాస్ట్ టోల్ గేట్, ఫాస్ట్ టోల్ గేట్ ఇది. అసలు ఎదురు మంచిగా అసలు ఏం కనిపించట్లా. ఊరిని మంచి చూడండి ఎలా ఉందో. మనీ అసలు ఎదురు అసలు ఏమి కనిపించట్లేదు. పైన చూడండి ఇప్పుడు కనిపించింది. ఓరేని అలా అయితే అలా బ్రో. ఎవరిని దగ్గరికి వస్తాయి మినిమం ఒక 5 మీటర్స్ అలాగా. ఎవరైనా ఎదురు మనకి 5 మీటర్స్ ఎదురుగా ఉన్నప్పుడే కనిపిస్తుంది. సో ఏంటంటే స్లోకి వెళ్తాం బెటర్. అసలు ఏమీ కనిపించట్లాగా అక్కడ ఏదో లైట్ కనిపిస్తుంది. ఓ మొత్తం కార్లు అవన్నీ ఆపేశారు, పక్కన పెట్టేశారు కార్లు అవన్నీ. ఎందుకంటే వీళ్ళకి ఎదురు చాలా ఫాగ్ ఉంది కదా, కనిపించదు ఏమి కూడా. మనం వెళ్ళిపోదాం కానీ మనకు కనిపిస్తుంది. స్లోగా వెళ్తే ప్రాబ్లం ఉండదు. అది కాకుండా ఇది హైవేనే కాబట్టి ఎవ్వరు అంత తొందరగా ఆపోజిట్ డైరెక్షన్లో రారు, రాంగ్ రూట్లో రారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కొంచెం రాంగ్ రూట్లో వచ్చేలాకైతే కనిపిస్తుంది. కొంచెం దూరం నుంచి మనకి లైట్ అయినా కనిపిస్తుంది. సో మనం ఏంటంటే కేర్ఫుల్గా ఉండొచ్చు. కొంచెం దోలనా కొడుకులు జయ్యని వస్తే మనం ఏం చేయలేం. ఇలా వెళ్తున్నప్పుడు సడన్గా ఇలా దెయ్యాలు ఏమైనా అడ్డొచ్చినా సరే మనం ఏం చేయలేం. ఇలా బండి అనకు ఖాళీ ఉంది ఎక్కేసేయంట అంతే. ఇంకా ఈ కారోళ్ళు కూడా దగ్గరికి వస్తే కానీ కనిపించట్లే అసలు. ఓ అగో చూడండి ఇంత దగ్గరికి వస్తే కానీ కనిపించట్లే. గోప్రో తుడుస్తా మొత్తం మంచి. అమ్మో ఎవడో ఎదురు లైట్ వేసాడు. అయ్యో బండి రాంగ్ రూట్లో వస్తున్నాడు, రాంగ్ రూట్లో వస్తున్నాడు. A few moments later. క్లైమేట్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఇట్లాంటి క్లైమేట్లో రైడ్ చేయాలి కానీ సూపర్ ఉంటుంది ఫీల్ మాత్రం. కాదే జలుబు చేసిద్ది. సో
గైస్ బందర్ బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. రూట్ బాగుంది ఇది. జై బజరంగబలి. సో ఇదే బందర్ బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇది కొత్తగా వేసినట్టున్నారు ఈ రోడ్డు. లొకేషన్ కూడా చాలా బాగుంది. అటు ఇంకో రూట్ ఉన్నట్టుంది, కార్ వెళ్తుంది చూడండి. సరేనా? ఇది ఎక్కడ ఇచ్చాడు దీనికి? ఇది సాధ్యత ఏదే అదేనా? ఓకే ఇదా? ఇది కదా? ఓకే సరే. జెండా బ్రేక్ అది. సో హ్యాండిల్ కంట్రోల్ అయితే చాలా టఫ్ ఉంది, టైట్ ఉంది బాగా. ఇదిగోండి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా తమ్ దగ్గర, అది యాక్సలరేటర్ అంట. అది యాక్సలరేట్ చేయడానికి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్రేక్. ఇంక ఈ బటన్స్ ఏవి కూడా వాళ్ళన్నీ మాన్యువల్ చేసుకున్నారు, అన్నీ ఆఫ్లో పెట్టుకున్నారు. నేను అలవాటు అయిపోయి ఇది రేచేస్తున్నా. ఇది కదా తమ్ము ఒకటే వేస్తే, తమ్ము ఇది ఒకటి నొక్కితే చాలు. ఇంకా జెండా దగ్గరికి వెళ్ళి యూటర్న్ తీసుకోవాలా? ఓ ఓ ఓ ఓ మనకి ఇక్కడ బందర్ బీచ్లోకి వస్తే ఇలాంటి 4-వీలర్ డెడ్ బైక్స్ ఉంటాయి. ఈ బైక్ వచ్చేసరికల్లా 250cc అంట. ఇంక ఈ చిన్న వచ్చేసరికల్లా 155cc, నార్మల్ మన బైక్స్ లాగే. సో ఇది కూడా ఒకసారి తోలుదాం, ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫీల్ అయితే మాత్రం బాగానే ఉంది, కానీ ఫాస్ట్ అయితే అసలు వెళ్ళట్లేదు. ఓ ఓ నార్మల్ మన బైక్స్ తోలేదానికి దీనికి చాలా తేడా ఉంది.